అని అన్నప్పుడు అందరు జై మల్లార్ అనాలి. ఏల్కోట్ ఏల్కోట్ ఏంటంటే 7 కోట్ల దేవుళ్లకు సమానమైన వాడా మల్లన్న అని. నేను ఏల్కోట్ అంటే ఎందుకు నినాదం పుట్టిందంటే జనాలకు ఇబ్బందులు వచ్చినప్పుడు అందరూ దేవుళ్లకు దండాలు పెడితే ఏ దేవుడు కూడా వాళ్ళని రక్షించాడు, మల్లన్న రక్షిస్తాడు. కాబట్టి అన్ని కుల మతాలు కల్పించిన ఏకైక నినాదం ఏల్కోట్ 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 ఏల్కోట్. ఇదే నినాదంతో అహిల్యాబాయి హోల్కర్ వాళ్ళ మామ ఇదే నినాదంతో ఇదే కత్తితో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ నినాదం వింటా ఉంటే శత్రు సైన్యాలు జై మల్లార్ అనే నినాదం వింటే పారిపోయేటువంటి అంత బలం ఉన్న నినాదం ఇది. ఇంత నినాదాన్ని మనకిచ్చిపోయాడు మన దేవుడు. చాలా బలవంతులము. మీకు తోడుగా బీరన్న ఉన్నాడు, మనకు తోడుగా బీరన్న ఉన్నాడు. ఇంకా మనకు సమయం కూడా ఉన్నది. ఏల్కోట్ 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 కులానికి సేనాకు. ముఖ్యమంత్రి ఈ జాతి నుంచే దొరుకుతారు. ఇవి చెప్పుకోవాలి. మన జాతిలో వచ్చినటువంటి మేధావుల గురించి మనం చెప్పుకుంటే ఎదుగుతున్న యువతకు ఉత్సాహం వస్తుంది, వాళ్ళు గొప్పగా ఎదుగుతారు. అలాగే మహారాష్ట్రలో గోపిచంద్ పడాల్కర్ ఉన్నారు. అలాగే మహారాష్ట్రలో పర్వాణి నుంచి మొన్ననే టికెట్ వచ్చింది మాధవ్ జాన్ గారికి. తను రీసెంట్ గా ఒక మీటింగ్ పిలిచి వెళ్ళిన స్టేజ్ మీద అంతా యువకులు ఉన్నారు, నా ఏజ్ ఉన్న యువకులు ఉన్నారు. నేను కూర్చొని చూస్తా ఉన్నా, కింద ఎక్కడో కుర్చీ మీద కూడా కాదు, కింద కూర్చొని ఉన్నాడు మహాదేవ్ జాన్ గారు. అట్లాంటి వాళ్ళు ఎడ పుడతారు? మన జాతి నుంచి పుడతారు. కాబట్టి మన జాతి వాళ్ళు అన్ని జాతుల వాళ్ళకు న్యాయం చేయగలుగుతారు. అన్ని జాతులు, అన్ని కుల మతాలు. మేము చెప్పేది ఒకసారి, అన్ని జాతుల వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి, అన్ని కులాలను గమనించాలి, మా జాతి వాళ్ళని గమనించాలి. మా జాతి వాళ్ళు ఎక్కడ అధికారంలో ఉన్నా ₹1 ఫ్రాడ్ చేసిన చరిత్ర మాకు లేదు. సొంత ఇళ్ళన్నా వదులుకుంటాం కానీ జనాలని గొప్పగా చూసుకుంటాం. అది మా దేవుళ్ళు మాకు బొట్టు పెట్టి నేర్పిరు మా బీరప్ప దేవుడు. కాబట్టి ప్రాణాన్నైనా వదులుతాం. మా ఉగ్గు పూజలకు తెలుసు, ప్రాణాన్నైనా వదులుతాం కానీ మాటిస్తే మాట తప్పని వాళ్ళు ఈ జాతిలో ఉంటారు. ఈ దేశంలో ఏ భాషలో అడిగినా కూడా ఇదే చెప్తారు. ప్రపంచం మొత్తం కూడా బండారు ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకులు మనం బలహీనం అనుకోవద్దు. మీ దగ్గర ఉన్న మనిషి చాలా పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి సలహాలు తీసుకోండి. ఆ పెద్ద మనిషి హైదరాబాద్ లో కూర్చుంటే మీరే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా చైతన్యం అవుతాం. ఇంకా గొప్పగా ఎన్నో నేర్చుకుంటాం. ఇంకా ఎన్నో తిరిగే ఉన్నాయి, అవన్నీ కూడా తిరుగుతాం. ముఖ్యంగా ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అక్క మాంకాలి, మల్లన్న, బీరప్ప, విఠోబలను తలుచుకోవాలి. వీళ్ళు రాజ్యాలను వెళ్ళిన వాళ్ళమే మనము. కాబట్టి ఇవన్నీ తలుచుకుంటా ఉండాలి. ఇక ఈరోజు మమ్మల్ని ఎంతో మనస్ఫూర్తిగా ఇక్కడికి ఆహ్వానించినటువంటి పెద్దలు, గౌరవనీయులు, ఆ భగవంతుడు దయతో రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల మతాలకు సలహాలు సూచన చేసే గొప్ప స్థాయిలో మన బీరన్న గారు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ బండారు బీరప్ప మా బీరన్న గారికి ధైర్యాన్ని, అలాగే మా బీరన్న గారికి శక్తిని ఇచ్చి ఆ శక్తి మాండను కూడా ఇదే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. బీరన్న గారి నాయకత్వం, బీరన్న గారి నాయకత్వం. జై మల్లన్న, జై బీరప్ప, జై విఠోబా, జై అక్కమంకాలి, జై అక్కమంకాలి. కులానికి సేనార్కు జై